ఓకే హరే మిక్స్ 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 ఆయిల్ వేసావా ఇంకొంచెం ఆయిల్ వేద్దామా ఓకే ఓకే పడేసిండు అనుకో డబల్ వర్క్ అయితే చూసుకో అయితే చెఫ్ డ్రెస్ ఆర్డర్ పెట్టాలన్నా అయితే మేము వాల్నట్ కేక్ చేస్తున్నాము న్యూ ఇయర్ స్పెషల్ కోసం నేను హ్యారీ ఆల్రెడీ నేను లైన్ డేట్స్ మిల్క్ పోసి కొంచెం వేడి చేసుకొని దాన్ని అయితే మిక్సీ పేస్ట్ బట్టి పేస్ట్ ఆల్రెడీ దీంతో పోసేసుకున్నా అదే ఇది అంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేని ప్రాసెస్ మా హ్యారీ అప్పటికి చేతులు పెట్టి మొత్తం విసుకుతూ ఉన్నాడు సో హ్యారీ కూడా తింటాడు కాబట్టి మైదా వేయకుండా కొంచెం గోధుమ పిండి వేసి చేస్తున్నా దీంతో ఆల్రెడీ బేకింగ్ సోడా ఇంకా బేకింగ్ పౌడర్ కూడా కొంచెం వేసాను కొంచెం ఆయిల్ కూడా పోసా కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు ఇంకా అంతా వేసుకొని దాన్ని బాగా కలుపుకొని పైన ఇంకా వాల్నట్స్ వేసుకొని ఇంకా పెట్టుకోవడమే ఏమన్నా కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు కూడా వేసుకోవచ్చు ఇంకా ఒక గిన్నెలో వేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక చిన్న గిన్నె పెట్టి ఆ గిన్నె పైన మనం వేసుకున్న ఈ పేస్ట్ ఉంది కదా దీన్ని తీసి దాని మీద పెట్టి బాగా కుక్కర్ క్లోజ్ చేశాను క్లోజ్ చేసి ఒక 10-15 మినిట్స్ బాగా మంచి ఒక మీడియం ఫ్లేమ్లో అయిన తర్వాత కొంచెం చెక్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టి చేసుకోవాలి ఒక 20-25 మినిట్స్ తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని ఉడికిందా లేదో చెక్ చేసుకుంటే మనకి కేక్ అనేది కరెక్ట్గా కుక్ అయిపోతుంది ఫ్లేమ్ మాత్రం కరెక్ట్గా చూసుకోవాలి ఫస్ట్ 10 మినిట్స్ మాత్రం ఎక్కువే ఉండాలి తర్వాత లాస్ట్ మాత్రం తక్కువ చేసుకోవాలి ఫ్లేమ్ అటు ఇటు అయిపోతే మాత్రం కొంచెం మధ్యలో లోపల ఉడకనట్టు అయిపోతుంది కేకు సో ఫస్ట్ మాత్రం కొంచెం ఎక్కువే ఉండాలి సన్నవేజీ నేను పట్టుకోను చేయబట్టుకోదు ఇట్లా మిక్సింగ్ చేయాలి బాగా ఇట్లా మిక్సింగ్ చేయి కొన్ని పాలు ఇప్పుడే వేద్దు ఇప్పుడే కాదు నేను మా పప్పులు స్మాష్ చేసినాక వేద్దాం ఇంకంతే లాస్ట్ ప్రాసెస్కి అయితే వచ్చేసాము వాల్నట్స్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కేక్ మీద వేసుకొని బేక్ చేసుకోవడమే మా ఇంట్లో బేక్ చేసేది కూడా సరిగ్గా అది కింద ట్రే లేదు అందుకే నేను గ్యాస్ మీద చెప్పాను కదా కుక్కర్లోనే చేసేసాను కుక్కర్లో అయినా కూడా చాలా బాగా వస్తుంది చెప్పాలంటే సింపుల్ ప్రాసెస్లో లైన్ డేట్స్ ఒక 10-15 తీసుకొని వేడి పాలలో వేసుకొని మిక్సీ పట్టి ఒక గిన్నెలో వేసి మైదా పిండి కొంచెం ఆయిల్ కొంచెం పాలు బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఇంపార్టెంట్ వేసుకొని కలుపుకొని వేసుకోవడమే కేక్ అయితే చాలా సింపుల్ చాలా అంటే చాలా బాగా వచ్చింది హ్యారీ కూడా బాగా నచ్చింది హోమ్ మేడ్ కేక్ పిల్లలకి దీంతో ఆయిల్ పోసి నేను దీంతో చేస్తున్నా ఇంకా పిల్లలకైతే కూడా బాగా నచ్చుతుంది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి మనకు కూడా ఎందుకంటే బయట ఫుడ్ అసలు ఎంత అంటే ఎంత అసలు బాగుండట్లేదు ఏదంటే అది పెట్టి కలిపి చేస్తున్నారు ఇట్లా ఇంట్లోనే చేసి పెడితే మనకు కూడా సాటిస్ఫాక్షన్ వాళ్ళకు కూడా బాగుంటుంది సో ఇదైతే ఒక మంచి హెల్తీ కేక్ ఇంకా ఇది నేను ఎప్పటి నుంచో చేయాలి హ్యారీ కోసం చేసి పెట్టాలని ఫైనల్గా అయితే చేసేసాము మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి సో ఇదే కాదు ఇంకా ప్రతి వారం మ్యాక్సిమం ఏదో ఒక రెసిపీస్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాము చిన్నపిల్లలకు సంబంధించింది కొంచెం ఇట్లా కొట్టి నా ఫేస్ కనబడుతుంది ఓకే మీకు ఇంట్లో రెడీ చేసుకుంటాం అన్నీ హరిదా చూసారు కదా కేక్ అయిపోయింది
హ్యారీ కూడా తినడానికి రెడీ అయిపోయాడు. హ్యారీకి అయితే బాగా నచ్చింది. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ట్రై చేస్తే ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా నేనైతే హ్యారీ కోసం ఏం చేస్తాను, వాడి కోసం స్పెషల్ ఫుడ్ ఏం కాదు, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అవి ఏమైతే ఉన్నాయో అవన్నీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మ్యాక్సిమం ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇలాగైతే నాకు కూడా అంత ఇబ్బంది ఉండదు. హ్యారీని చూసుకుంటా నేను కూడా కిచెన్లో ఏదో ఒక పని చేసుకుంటా వాడికి రెసిపీస్ కూడా చేయొచ్చు కాబట్టి. సో ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ మరి.